కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. నిందితులను వెంటనే ఉరితీయాలంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవాళ ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లుగా జూడాలు ప్రకటించారు. నేడు ఓపీ సేవలకు హాజరు కాబోమని నోటీసులు ఇచ్చారు జూడాలు. కోల్కతాలోని ఆర్జీ కార్ హాస్పిటల్లో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా జూడాలు నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈరోజు వైద్యురాలి హత్యను నిరసిస్తూ హత్య ఘటనను నిరసిస్తూ అందరూ కూడా ఓపీ సేవలను బంద్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. దేశవ్యాప్తంగా ఇంకా జూనియర్ డాక్టర్లు సమ్మె అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కోల్కతాలోని ఆర్జే మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దాదా హత్యకు నిరసనగా హైదరాబాద్ లోని పలు ఏదైతే హాస్పిటల్ కి సంబంధించి జూనియర్ డాక్టర్లు అయితే నిరసన అయితే తెలియజేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ కూడా జూనియర్ డాక్టర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా వైద్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య నిపుణులకు ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇలాగే కొనసాగితే సురక్షితమైన వాతావరణంలో పనిచేయడం కష్టమవుతుందని చెప్పి కూడా వైద్యులు అయితే తెలియపరుస్తారు. ముఖ్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దేశంలో వైద్యుల కొరత తీరుతుందని చెప్పి జూనియర్ డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోల్కతాలోని జూనియర్ వైద్యులపై అత్యాచారం ఘటన నిరసిస్తూ కూడా ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, జూనియర్ డాక్టర్లు అయితే ఓపీ సేవలను కూడా నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే సామాన్య రోగులు కూడా ఎంతో ఇబ్బందికరంగా అయితే మారిందైతే చెప్పొచ్చు. గాంధీ హాస్పిటల్లో బాధిత జూనియర్ డాక్టర్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కూడా నిరసన చేపట్టారు. ముఖ్యంగా ఆసుపత్రిలో 36 గంటలు పనిచేసే అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిన వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమైన చర్య అని ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆమెకి డ్యూటీ అయిన వెంటనే డాక్ రూమ్ సదుపాయం ఉంటే ఎలాంటి ఘటన జరిగి ఉండేది కాదంటూ కూడా వాళ్ళైతే నిరసన అయితే తెలియజేస్తున్నారు. సరైన భద్రత ప్రమాణాలు లేకపోవడం వలన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, డ్యూటీలో ఉన్న వైద్యురాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జూనియర్ డాక్టర్లు అయితే సమ్మెనైతే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ట్రైనీ డాక్టర్ మృతదేహానికి పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించి వీరిపై దర్యాప్తు చేసేందుకు బెంగాల్ పోలీసులు సిట్ను అయితే ఏర్పాటు చేశారు. ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదికలో లైంగిక వేధింపులు, హత్య జరిగినట్లయితే ప్రస్తుతం అయితే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు అయితే తేలింది. ముఖ్యంగా ఆమె 2 కళ్ళు, నోటి నుంచి రక్తం కారుతుంది, అలాగే ముఖంపై గోల్డ్ గాయాలు ఉన్నాయని, అలాగే ప్రైవేట్ భాగాల నుంచి కూడా రక్తస్రావం ఉందని చెప్పి ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తులు అయితే ప్రస్తుతం వాళ్ళైతే కనుగొనడం జరిగింది. ఆమె కడుపు, ఎడమకాలు, మెడ, కుడిచే, పెదవులపై కూడా గాయాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్నాయి. ముఖ్యంగా కెమెరాలో ఇది నిర్వహించిన పోస్ట్ మార్టం 2 మహిళా సాక్ష్యాలు, అలాగే మహిళా తల్లి కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేరం తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల మధ్య జరిగినట్లు కూడా కోల్కతా పోలీస్ సీనియర్ అధికారి అయితే తెలపడం జరిగింది. కోల్కతాలోని ఆర్జీఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన తర్వాత ముఖ్యంగా ఆగస్టు 9న సంజయ్ రామ్ అనే తాత్కాలిక ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. 31 ఏళ్ల గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థి మృతికి సంబంధించి హత్య కేసులో పాటు అత్యాచారం కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లు ఈ సమ్మె అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పలు గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు లేదా ప్రైవేట్ హాస్పిటల్లో ఓపీ సేవలను కూడా ఇప్పటికే నిలిపేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే సామాన్య రోగులు కూడా ఎంతో ఇబ్బందికరంగా అయితే మారుతుంది. ముఖ్యంగా కోల్కతాలో జరిగిన ఈ ఘటనకి న్యాయం జరిగే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని చెప్పి వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. రైట్ కుమార్.